హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లినిక్ బై అహ్మద్. మనిషి జీవితంలో చదువుకునే వయసు చాలా ముఖ్యమైనది. మనం చదువుకునే రోజుల్లో ఏమేం నేర్చుకున్నామో అవి మన జీవిత ప్రయాణంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమీ చదవకపోతే అక్కడ మనం ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మిగిలిపోతాం. అప్పుడు మన పేరెంట్స్ వాళ్ళదాకా ఎందుకు మనకే అనిపిస్తుంది అనవసరంగా డబ్బు, టైము వేస్ట్ చేశామేమో అని. ఈరోజు ఈ వీడియోలో అలా తను చదువుకున్న చదువు ఎందుకు పనికిరాలేదు అని ఫీల్ అయిన ఒక మనిషి తాను చదువుకున్న స్కూల్కి వెళ్లి, మీరు చెప్పిన చదువు నాకెందుకు పనికిరాలేదు, నా డబ్బు నాకు వెనక్కిచ్చేసేయండి, రిఫండ్ చేయండి అనే ఒక వింత డిమాండ్ను చేసిన ఒక మనిషి కథను గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక 1 యాక్ట్ ప్లే. అంటే ఒకటే సీన్ ఉండే ఒక చిన్న నాటకం. దీని పేరు రిఫండ్. ఈ ప్లేని రాసినారు ఫ్రిట్జ్ కరీంథీ. ఈ వింత నాటకం వివరాలేంటో తెలుసుకుందాం రండి. ముందుగా ఫ్రిట్జ్ కరీంథీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన ఒక హంగేరియన్ రైటర్. 1887లో పుట్టారు. 1938లో చనిపోయారు. హ్యూమరస్ స్టోరీస్, హ్యూమరస్ ప్లేస్, సాటిరికల్ స్కెచెస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఈయన రాసిన రిఫండ్ అనే ఈ ఒక్క ప్లే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడున్న ఈ ప్లే మన ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద ఒక సెటైర్ లాంటిది. పిల్లలకి ఏం నేర్పించామనేది కాదు, వాళ్ళని ఎలా పాస్ చేశాం అనేది ముఖ్యం ఇప్పుడు ఉన్న స్కూల్స్ లో. స్కూల్స్ కి రెప్యుటేషన్, ఫీజులు మాత్రమే ముఖ్యం, పిల్లలు ఎడ్యుకేషన్ అవసరం లేదు. ఈ ప్లే ఫన్నీగా, హ్యూమరస్ గా, ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి వొసకాప్. ఇతనొక ఓల్డ్ స్టూడెంట్. 18 సంవత్సరాల క్రితం చదువు పూర్తి చేసి ఫీజు డబ్బులు వెనక్కి అడగడానికి వచ్చిన ఒక స్టూడెంట్. రెండో క్యారెక్టర్ స్కూల్ ప్రిన్సిపాల్. ఇక మిగిలిన క్యారెక్టర్స్ స్కూల్లో టీచర్స్. స్టోరీ వచ్చేసి వొసకాప్ అనే వ్యక్తి 18 సంవత్సరాల క్రితం, చదువుకున్నాను కానీ ఇక్కడ చదవడం వల్ల నాకు ఏమీ రాలేదు, ఆ చదువు ఎందుకు పనికి రావట్లేదు, కాబట్టి నేను కట్టిన ఫీజు మొత్తం వాపస్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ తను చదువుకున్న స్కూల్ కి వెళ్తాడు. ఏమీ నేర్చుకోలేదని ఎలా తెలుసు అని అడిగితే, నాకేమీ తెలియదు, కావాలంటే రీటెస్ట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను అని ఛాలెంజ్ చేస్తాడు. ఇది విన్న ప్రిన్సిపాల్ ఆశ్చర్యపోతాడు. స్టాఫ్ మీటింగ్ ఒకటి పెడతాడు. స్టాఫ్ టీచర్స్ అందరూ కలిసి రీటెస్ట్ పెడదాము, అతను ఎలాంటి ఆన్సర్ ఇచ్చినా సరే అది తప్పైనా సరే కరెక్టే అని చెప్పి పాస్ చేసేద్దాం, ఫెయిల్ అవ్వాలి అని వచ్చిన అతని ఆలోచనని అతన్ని పాస్ చేయడం ద్వారా తిప్పికొడదాం అని చాలా గట్టిగా డిసైడ్ చేసుకుంటారు. మ్యాథ్స్ టీచర్ ఒక సలహా ఇస్తాడు. ఈజీ క్వశ్చన్స్ అడగాలి, వాడు ఆన్సర్ తప్పుగా చెప్పినా సరే అదే కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పాస్ చేయాలి అని వాళ్ళందరూ గట్టిగా నిర్ణయించుకుంటారు. ఒక్కో టీచరు ఒక ప్రశ్న అడుగుతారు. వొసకాప్ వాటికి కావాలని తప్పు ఆన్సర్ ఇస్తాడు. అయినా సరే ఏదో ఒక లాజిక్ ఉపయోగించి అదే ఆన్సర్ కరెక్ట్ అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు టీచర్స్. ప్రిన్సిపాల్ ఆ సబ్జెక్టులో ఎక్సలెంట్ అని రిమార్క్ రాస్తాడు. ముందుగా హిస్టరీ టీచర్ 30 సంవత్సరాల యుద్ధం ఎంతకాలం జరిగింది అని ప్రశ్న వేస్తాడు. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, అర్థమవుతుంది కదా మీకు. 30 సంవత్సరాలు యుద్ధం ఎంతకాలం జరిగిందని ప్రశ్న వేస్తాడు. దానికి సమాధానంగా వాసెర్కోప్ చాలాసేపు ఆలోచించి 7 మీటర్స్ అని సమాధానం ఇస్తాడు. యాక్చువల్ గా అది రాంగ్ ఆన్సర్ కదా. కానీ టీచర్స్ అందరూ కలిసి రిలేటివిటీ సూత్రాన్ని ఉపయోగించి ఇది సరైన ఆన్సర్ అని చెప్పి జస్టిఫై చేస్తారు. దీనికి కూడా ప్రిన్సిపల్ ఎక్సలెంట్ అని మార్క్ చేస్తాడు. ఆ తర్వాత ఫిజిక్స్ టీచర్ వచ్చి ఇల్యూషన్ గురించి ఒక ప్రశ్న వేస్తాడు. దానికి సమాధానంగా అతడు ఫిజిక్స్ టీచర్ని గాడిద అని ఇన్సల్ట్ చేస్తాడు. టీచర్ కి కోపం వస్తుంది, అయినా సరే తమాయించుకుని ఆన్సర్ కరెక్టే అని చెప్పి జస్టిఫై చేస్తాడు. ప్రిన్సిపల్ మళ్ళీ ఎక్సలెంట్ అని మార్క్ చేస్తాడు. ఆ తర్వాత జియోగ్రఫీ టీచర్ వచ్చి బ్రన్స్విక్ అనే పేరు ఉన్న ఇంకొక ఊరి పేరు చెప్పు అంటాడు. ఈ ప్రశ్న కూడా మీకు అర్థమైంది కదా,
బ్రన్స్విక్ అనే పేరు ఉన్న ఇంకొక ఊరి పేరు. దానికి సమాధానంగా వాడు సేమ్ అని చెప్తాడు. ఈ ఆన్సర్ ని జస్టిఫై చేయడం కోసం టీచర్ ఒక కథ చెప్తాడు. ఒక ఊర్లో ఒక రాజుగారు దేశాటన చేస్తూ ఒక ఊరి దగ్గర ఆగి అక్కడ ఏదో తింటున్న ఒక పిల్లవాడిని గాడ్ బ్లెస్ యూ, ఈ ఊరి పేరు ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ పిల్లోడు బ్లెస్ యూకి సమాధానంగా సేమ్ టు యూ అని చెప్పి తను తింటున్నది పూర్తిగా మింగేసి సమాధానం చెప్పడం కోసం ఆగుతాడు. కానీ రాజుగారు తన ప్రశ్నకి సమాధానం సేమ్ ఏమో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ కథ చెప్పి వసకాప్ ఇచ్చిన ఆన్సర్ కరెక్టే అని జస్టిఫై చేస్తారు టీచర్స్. ప్రిన్సిపల్ మళ్ళీ ఎక్సలెంట్ అని మార్క్ చేస్తాడు. చివరిగా మ్యాథ్స్ టీచర్ వచ్చి, నేను మిగతా వాళ్ళ లాగా కాదు, 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఒకటి ఈజీ ఇంకోటి డిఫికల్ట్. ముందుగా ఈజీ క్వశ్చన్ అని చెప్పి అర్థం పర్థం లేని ఓ పెద్ద క్వశ్చన్ అడుగుతాడు. దానికి వసకాప్ పిచ్చి సమాధానం ఒకటి చెప్తాడు. మ్యాథ్స్ టీచర్ ఆన్సర్ రాంగ్ అని చెప్పి నువ్వు ఫెయిల్, ఎంత రిఫండ్ రావాలో అడుగు అంటాడు. దాంతో వసకాప్ అత్యాశతో మొత్తం లెక్కపెట్టి ఆన్సర్ చెప్తాడు. అప్పుడు మ్యాథ్స్ టీచర్ వెరీ గుడ్, ఇదే నిన్ను అడగాలనుకున్న డిఫికల్ట్ క్వశ్చన్. దీనికి నువ్వు సరిగ్గా ఆన్సర్ చెప్పావు కాబట్టి పాస్ అని తేల్చేశాడు. ప్రిన్సిపల్ ఎక్సలెంట్ ని మార్క్ చేసేశాడు. ఆ విధంగా టీచర్స్ అందరూ కలిసి ఫూలిష్ గా ఉన్న అత్యాశపరుడైన వసకాప్ తెలివితేటలని తిప్పికొట్టి వారిని పాస్ చేసేసి మెడపట్టి బయటకు గెంటేశారు. మా స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు ఫెయిల్ అవరు అని తమ స్కూల్ పేరు ప్రతిష్టల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇదండి కథ. ఇప్పటివరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. Have a nice time. All the best and bye.